నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కారుమూరి వెంకటరెడ్డి, కారు కూతలు కూసే కారుమూరి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంట. కారు కూతలు కూస్తాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినట్లున్నాడు. ఈయన్ని పొద్దున 7 గంటలకు తాడిపత్రి పోలీసులు అయితే అరెస్టు చేసినట్లయితే వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఎందుకు అరెస్టు చేశారు, అసలు ఎఫ్ఐఆర్ లేకుండా నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టు చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వీ స్టాండ్ విత్ కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. కారుమూరి వెంకటరెడ్డి అనే అతను గురించి చెప్పాలి అంటే అసలు ఎందుకు ఈయన అరెస్ట్ చేశారంటే ఇతను ఆ పరకామణికి సంబంధించి ఒక సతీష్ బాబు అనేటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన మృతదేహము తాడిపత్రి సమీపంలో ఒక రైల్వే ట్రాక్ దగ్గర దొరకడంతో దాన్ని విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. అది హత్య లేకపోతే ఆత్మహత్య అనేటువంటి కోణంలో విచారణ జరుగుతుండగా ఈయన నిజంగానే సతీష్ బాబుతో ఈయనకి షెడ్డీ దోస్త్ అయినట్లు, ఆయన కలిసి ఆ రోజు ట్రైన్లో ప్రయాణించినట్లు, ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే ఆయనది A1 సీటు ఈయనది A2 సీట్ అయినట్లు, పక్కన కూర్చొని చూసినట్లు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేసినట్లు, తెలుగుదేశం వాళ్ళే వచ్చి చంపేసి అతన్నెత్తి బయట పారేసినట్లు అని చెప్పి ఏదో కొత్త స్టోరీ ఒకటి అల్లి చెప్పాడు. సో దానికి సంబంధించి ఇతనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఏ సమస్య జరిగినా ఈయనే పెద్ద వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షుడైనట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇతను ఉండేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఈయన వచ్చి పెద్ద సుప్రీంకోర్టు జడ్జి లాగా మళ్ళా ఒక సిబిఐ ఆఫీసర్ లాగా ఈశ్వర్ సాక్షిలో పనిచేస్తాడు. ఈశ్వరు వీరిద్దరూ సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్లు వీళ్ళు అక్కడే ఆ టేబుల్ మీదే కూర్చొని తీర్పులు వెలువరిస్తూ ఉంటారనమాట సుప్రీంకోర్టు జడ్జి లెవెల్లో. సో ఇతను చెప్తాడు పరకామణి కేసుకు సంబంధించి ఆ కేసులో విచారణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ సాక్షి లేదా ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని విచారించేటప్పుడు బెదిరింపులకు గురి చేశారని చెప్పి, సో వైఎస్ఆర్సీపీ పెద్దల పేర్లు చెప్పాలని చెప్పి ప్రెషర్ పెట్టారని చెప్పి, అదేవిధంగా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులతో పాటు ఒక రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ రోజు విచారణలో హాజరయ్యారని, ఆ రౌడీ షీటర్ బెదిరించడం వల్లనే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని కాసేపు అంటాడు, కాసేపు ఏమో తెలుగుదేశం వాళ్ళు చంపేసినారు అంటాడు. సో మొత్తానికి ఈయనైతే కారు కూతలు కూసేటువంటి మన కారుమూరి వెంకటరెడ్డి అనుకుంటా పూర్తి పేరు, ఇతన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అంటాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు అంటాడు. ఇతను ఉండేది హైదరాబాద్లోనే అరెస్ట్ చేసిండేది. సో మొత్తానికి ఇతను గుంటూరు జిల్లా వాస్తవ్యుడంట. మన అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు అని చెప్పి ఏదో సొల్లు చెప్పాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఏం పని చేయాల, మొన్న ఎప్పుడో ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధి ఇచ్చారు. అంతకుముందు ఏం చేసేవాడో తెలియదు కానీ మొన్న అధికార ప్రతినిధి ఇచ్చారు. ఆ అధికార ప్రతినిధి ఆ పోస్టు రావడానికి ఇతను నోటికొచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ అనిత గారిని నోటికొచ్చినట్లు దూషించేవాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. సో ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంట. ఇతను మాట్లాడినటువంటి ప్రతి మాటకు అరెస్ట్ చేయొచ్చు వాస్తవంగా అయితే కనుక. ఇతను మాట్లాడేవన్నీ అసత్యాలను పోస్టులు పెట్టి లేదా వీడియోలు చేసి దాన్ని ప్రమోట్ చేసి సో కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడమే ఇతని అజెండాగా పెట్టుకున్నాడు. సో పరకామణి గురించి మాట్లాడినా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, కల్తీ లడ్డు గురించి మాట్లాడినా వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, అక్కడ ఎవరో 10 మంది తొక్కిసలాట్లో చనిపోయినారు అని చెప్పినా ప్రతి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి చెప్తాడు. సో ఈ విధంగా ఒక విచారణలో ఉన్నటువంటి కేసును తప్పుదోవ పట్టించడానికి ఈయన నోటికి వచ్చినట్లు కూస్తే గమ్మునుంటారా మరి? సో ఈయన ఎందుకు ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారంటే తిక్కగా మాట్లాడితే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారు? మొన్న కర్నూలులో బస్సు యాక్సిడెంట్ జరిగితే ఆ బస్సు యాక్సిడెంట్కు సంబంధించి ఆ బస్సులో ఇతను ప్రయాణం చేసినట్లు, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈయన త్రుటిలో తప్పించుకున్నట్లు, ఇతను ఆ బైక్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ వ్యక్తితో కలిసి మందు తాగినట్లు, వీళ్ళిద్దరూ కలిసి ఏదో బెల్ట్ షాప్లో తాగినట్లు, అది కల్తీ మందు అయినట్లు కథలుగా నోటికొచ్చింది ఏదో పోస్టు కావాలని. సరే గుంటూరులో నాకు తెలిసి రేపల్లా ఏదో టికెట్ ట్రై చేస్తానంట, ఎందుకంటే ఆ మోపిదేవి వెళ్ళిపోయినాడు కాబట్టి ఖాళీగా ఉందని చెప్పి టికెట్ ట్రై చేస్తున్నారంట. ఆయన బూతులు మాట్లాడి లేదా అసత్య ప్రచారాలు చేసి ఇట్లా వీడియోలు చేస్తే అధికార ప్రతినిధి పోస్టే ఇస్తారు కానీ దగ్గర 100 కోట్లు ఖర్చు అవుతుంది వెంకటరెడ్డి. సో ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తే నేను
ఎప్పటికీ ఇలాగే వాడుకుంటారే కానీ నీకేదో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు వెంకటరెడ్డి. కాబట్టి నువ్వేదో టికెట్ ట్రై చేస్తూ ఉన్నావు అని చెప్పి కనపడిన వాళ్ళంతా నోటికి వచ్చినట్లు. అది అడవిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి పట్టాభూమి ఏ విధంగా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడతాడు. అదేవిధంగా కబ్జా చేశాడు, అటవీ భూములు కబ్జా చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కాలేజీలో ఏదో గొడవలు ఉంది. అప్పుడు ఏదో గొడవ వలన రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాజకీయ కక్షలో భాగంగానే కేసులు పెట్టిస్తానంటున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఆగుతాడా? కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. ఏదన్నా అడగండి దాన్ని తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద తోసేసి ఈయన ఎక్కడికి పోవడం వల్ల సాక్షి మీడియాకే వెళ్తాడు. ఈయన ఒక సిద్ధాంతి, ఇంకొకడు ఉన్నాడు వేదాంతి ఈశ్వర్ అని, వీళ్ళిద్దరూ కూర్చొని జడ్జిమెంట్లు పాస్ చేస్తారు. అంటే వీళ్ళు చెప్తా ఉండేది ప్రశ్నిస్తేనే గొంతు నొక్కేస్తారా అంటే ప్రశ్నించడం అంటే ఏంటి? ఒక జడ్జిమెంట్ పాస్ చేసేయడమా? అక్కడ హత్య జరిగిందో తెలియదు, ఆత్మహత్య జరిగిందో తెలియదు, విచారణ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి వచ్చి మాట్లాడతాడు. అదేవిధంగా ప్రశ్నించడం అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడడమా? ప్రశ్నించడం అంటే ఆ బస్సుకు సంబంధించి వీళ్ళే పోయి చూసినట్లు సాక్షులైనట్లు ఒక స్టేట్మెంట్ పాస్ చేసేయడమానా? అతడు మద్యం సేవించి ఉన్నాడని చెప్పి ఆ బస్సు పలానా ఓనర్కు సంబంధించిందని చెప్పి అది కల్తీ మద్యం అని చెప్పి బెల్ట్ షాపుల్లో 2 గంటల వరకు మద్యం దొరుకుతుందని చెప్పి చెప్పేయచ్చిన అట్లా. సో ఏమీ తెలియకుండా నోటికి వచ్చినట్లు తాడేపల్లి నుంచి ఏదో స్క్రిప్ట్ ఏదో పంపిస్తే ఈయన ఇంకొక ఆమె ఎవరు ఒక ఆమె ఉంది యాంకరు, వీళ్ళిద్దరికి పని ఏంటంటే ఆ స్క్రిప్ట్ను చదవడము. సో కర్నూలుకు సంబంధించి ఆ బస్సుకు సంబంధించి నోటీసులు ఇచ్చి పిలిచి మందలించిన కూడా మందలించారు. అప్పుడు చేతులు ఎత్తారు, మాకేం సంబంధం లేదు, మాకు స్క్రిప్ట్ పంపించారని. మరి కనీసం భయభక్తులు లేకుండా అప్పుడు మరి హెచ్చరించారు కదా మనం జాగ్రత్తగా ఉండాలని కూడా లేకుండా. సో ఏమైనా జరగని ఆంధ్రాలో ఏమైనా జరగని ఫస్ట్ ఈయన ఈశ్వర్ కూర్చొని అసలు ఏం జరిగింది ఎవరు చేసినారని 10 నిమిషాల్లో చెప్పేస్తారు. కాబట్టి వీ స్టాండ్ విత్ కారుమూరి కాదు, ఇలాంటి వాళ్ళను వెనకేసుకొని వచ్చారు. కాబట్టే అప్పట్లో శ్రీరెడ్డి వీళ్ళంతా ఒక బ్యాచ్ శ్రీరెడ్డిని వెనకేసుకొచ్చారు, బోరుగడ్డ అనిల్ని, వర్రా రవీంద్రారెడ్డిని, ఇలాంటి వాళ్ళను వెనకేసుకొని వచ్చారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల నుంచి 11 సీట్లుకి పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లాంటి ఆఫ్ నాలెడ్జ్ గాలని కాకుండా కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అధికార ప్రతినిధిగా ఇస్తే ఏదైనా 4 ఓట్లు వస్తాయి. కానీ ఇట్లా వెంకటరెడ్డి ఆమె ఎవరో యాంకరు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వీళ్ళు పెట్టే ప్రతి ప్రెస్ మీట్కి 10 ఓట్లు పోతాయి కానీ 10 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసత్యాలు ప్రచారం చేయడము, రుద్దడము. ఆ సాక్షి పేపర్లో ఒకటి వేస్తాడు, దాన్ని తీసుకొచ్చి ఈ వీడియో వేస్తాడు, ఈ వీడియో తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. కాబట్టి కారుమూరి వెంకటరెడ్డిని ఏం కావాలని రాజకీయ కక్షలో భాగంగా అరెస్టు చేశారంట. పెద్ద రాజకీయ నాయకుడు ఈయన రాజకీయ దురంధరుడు. మరి ఈయన అరెస్టు చేస్తే కానీ నెక్స్ట్ 2029లో కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశాలు లేదు. మరి ఆఫ్టర్ ఆల్ ఒక అధికార ప్రతినిధి సో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడని అరెస్ట్ చేశారు. కానీ గొంతు నొక్కుతున్నారంట, ప్రశ్నించే గొంతుకుని నొక్కుతూ ఉన్నారంట. దేని గురించి ప్రశ్నించాడు? దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మాట్లాడేవన్నీ అబద్ధాలే కదా. బస్సు గురించి మాట్లాడాడు, పిలుచుకోపోయి అక్కడ అడిగితే విచారణలో ఏం చెప్తున్నాడు? నాకేం సంబంధం లేదు, మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పారంట. అప్పుడు పేపర్లో కూడా చూసాము. సో ఈయనేమి పెద్ద స్వతంత్ర సమరయోధుడు కాదు, ఈయనేందు గింతుక అని పెద్ద మాటలు మాట్లాడదండి. కారుకూతలు, అది ప్రశ్నించడం కాదు, కారుకూతలు కూసినటువంటి ఈ కారుమూరి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. ఇది కరెక్ట్ సెంటెన్స్, ఇది ఫాలో అయిపోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.